ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై గుంటూరులో నడి రోడ్డుపై మహిళలను వ్యవస్థ చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈ నెల 17న రాత్రి నగరంలోని కృష్ణబాబు కాలనీకి చెందిన ఒక మహిళ మోటార్ ద్వారా కుళాయి నీళ్లు పట్టుకుంటున్నారు. సో ఈ విషయంలో 21వ డివిజన్ టీడీపీ నేత మల్లెల రమణమూర్తి ఆమె మహిళతో వాగ్వాదాన్ని దిగారు. సో మోటార్ తొలగించాలని ఆమెపై దాడి చేశారు. అండ్ ఆ మహిళ ఇంట్లోకి వెళ్తున్న సమయంలో మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి ఆమెపై దాడి చేశారు. సో దుస్తులు చించేసి వివస్త్రణ చేశారు. సో బాధితురాలు వేడుకున్నా వదలకుండా నడి రోడ్డుపై అమానుషంగా ప్రవర్తించారు. వెంటనే స్థానిక మహిళలు అడ్డుకొని బాధితురాలకి బట్టలు అందించారు. అయితే ఈ నెల 16న బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మూర్తి అతడి సోదరి సహా 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సో ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమాజంలో మహిళకు అవమానం జరిగితే అది సరికాదన్నారు. ఈ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలకు తావు లేదని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. సో ఈ కేసులో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారన్నారు. అలాగే పార్టీ నేతను వెంటనే సస్పెండ్ చేశామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. సో రాజకీయ పలుకుబడి ఉన్నా చట్టం వదిలిపెట్టదన్నారు. ఎవరు తప్పు చేసినా ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందంటూ చంద్రబాబు చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళ గౌరవానికి భద్రతకు ఎల్లప్పుడూ రక్షణ ఉంటుందన్నారు. అండ్ ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని కూడా చెప్పారు. సో ఈ ఘటనలో ప్రమేయం ఉన్న నేతను సస్పెండ్ చేసినట్టు కూడా తెలిపారు. మహిళలను అవమానిస్తే సహించేది లేదని, ఇలాంటి ఘటనల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నారా లోకేష్. మహిళలను అవమానించిన వారికి చట్ట ప్రకారం కఠిన శిక్ష తప్పదన్నారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని అన్నారు నారా లోకేష్. ఈ ఘటనపై ఇటు హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు మొత్తం తీసుకున్నారు హోంమంత్రి వనిత. సో ఈ కేసులో నిందితులపై చర్యలు తీసుకున్నామని హోంమంత్రికి వివరించారు జిల్లా ఎస్పీ. సో ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసులపైన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు. మహిళ జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. సో నేరస్తుల విషయంలో పార్టీల పరంగా చూడకూడదని, ఎవరైనా సరే కఠినంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. అండ్ మరోవైపు గుంటూరు ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గళ్ళ మాధవి స్పందించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీలో జరిగిన ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే తీవ్ర ఆవేదనకు గురయ్యని చెప్పారు. అండ్ బాధితులు తనను కలిసి జరిగిన విషయాన్ని వివరించగానే ఎలాంటి ఆలస్యం చేయకుండా నగరపాలెం పోలీసులకు చెప్పి కేసు నమోదు చేయించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు చెప్పుకొచ్చారు ఆవిడ. సో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులో తీసుకున్నారు. అండ్ మహిళల గౌరవం భద్రత విషయంలో గళ్ళా మాధవి ఎప్పుడూ రాజీ పడలేదని, పడబోనని కూడా చెప్పారు. మహిళలను అవమానించే, వేధించే వారి మనోభావాలను దెబ్బతీసే ఎలాంటి చర్యలనైనా తాను తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. అండ్ చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వారు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరంటూ కూడా ఆవిడ చెప్పారు. సో ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లెల మూర్తిని తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేసింది టీడీపీ అధిష్టానం. అండ్ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని సమర్థించే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదని, పార్టీ క్రమశిక్షణ, మహిళల గౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. సో గతంలో కూడా మహిళలను, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. అండ్ ఇదే విధంగా ఈ ఘటనలో కూడా చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు కొనసాగుతాయన్నారు. అండ్ బాధిత కుటుంబానికి తాను పూర్తి స్థాయిలో అండగా ఉంటానని, వారికి న్యాయం జరిగే వరకు తన వంతు బాధ్యతను నిర్వహిస్తానన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదంటూ గల్లా మాధవి చెప్పిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో టీడీపీలో ఎక్కడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే పార్టీలకు అతీతంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఎక్కడైనా ఒక తప్పు జరిగింది పార్టీలో అంటే వాళ్ళని సస్పెండ్ చేసిన దాఖలాలు లేవా? ఎన్ని ఉన్నాయి? కోకొలలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కటి, అది ఏ విషయంలో అయినా, ప్రజలపైన అశ్రద్ధ జరిగినా, లేదంటే మహిళలకి లేకపోతే అంటే వాళ్ళ గౌరవానికి భంగం వాటించేలాగా ఏదైనా చేసినా, ఇంకెవరన్నా ఆకతాయిలుగా చేసినా, అది పార్టీ వాళ్ళైనా లేకపోతే అంటే ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసిన తర్వాత నిజంగానే ఇక్కడ జరిగిందంటే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. కానీ వేరే పార్టీల్లో అంటే ఏపీ గురించి మాట్లాడుకుంటే
వైసీపీలో అసలు ఆ సంస్కృతి ఉందా? ఎంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడతారు, అంటే వాళ్ళు మాలల్లో ఉన్నా కూడా అలాగే మాట్లాడతారు. ఎంత దారుణంగా మాట్లాడతారంటే పెళ్ళాల గురించి మాట్లాడతారు, వాళ్ళ అమ్మల గురించి మాట్లాడతారు, ఆ, వాళ్ళ కూతుళ్ళ గురించి మాట్లాడతారు. ఎంతమంది మాట్లాడలేదు కూతుళ్ళ గురించి, పెళ్ళాల గురించి, లేకపోతే ఇంట్లో ఉండే అమ్మల గురించి. అసలు రాజకీయాల్లో ఎంత హుందాతనంగా ఉండాలి, వీళ్ళకి ప్రతిపక్ష బాధ్యత ఇచ్చింది దాని గురించేనా? అసలు రాజ్యాంగంలో ప్రతిపక్షం అనేది అసలు ఒక మోస్ట్ డేంజరస్ వెపన్. అలాంటి దాన్ని వైసీపీ ఇప్పుడు అపహాస్యం చేయట్లేదా? ఎంత దారుణంగా అంటే, ఒకళ్ళు చనిపోయినా సరే, రీసెంట్గా సిదిరి అప్పలరాజు కేసులో సిదిరి అప్పలరాజు కొడుకు అరవ్ ఒక అతన్ని గుద్దేసి చనిపోతే వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటే వాళ్ళని వెనకేసుకొస్తారు. ఎవరిని? విక్టిమ్స్ని కాదు, అక్యూజ్ని వెనకేసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు పిల్లసాయి విషయంలో, కరెక్ట్గా బెజవాడ లాకప్ డెత్ పిల్లసాయి విషయంలో అప్పుడు కూడా వాళ్ళ అమ్మా నాన్న చెప్తున్నా సరే, లేదు దీన్ని రాజకీయం చేయడం మాకు ఇష్టం లేదు, ఇది వద్దు, ఎందుకంటే వాళ్ళు కాపు కులస్తులు కాబట్టి పర్టికులర్గా వైసీపీ రాజకీయం చేయడం కోసం వెళ్ళింది. వాళ్ళు వద్దని చెప్పినా సరే పాపం పిల్లోడు అని చెప్పి మాట్లాడారు. అండ్ దానికి ముందు ఏదైతే 2019లో వైఎస్ వివేక హత్యకే జరిగినప్పుడు అవినాష్ రెడ్డిని కూడా ఈ పిల్లోళ్ళే, మా ఫ్యామిలీలో చాలా చిన్న పిల్లోడు, ఆయన ఏం చేస్తాడు అంటారు. సో మనం చూస్తూ ఉంటాం, చాలామంది నేతలు మాట్లాడుతూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్నటువంటి, ఆయన దగ్గరగా చూసిన నేతలు మాట్లాడుతూ ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అతనికి కావాల్సిన వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తారంటే, సో ఎవరన్నా వచ్చి అన్న ఇట్లా జరిగిందంటే, మనోడు మర్డర్ చేసిందంట అంటే, పోనీళ్ళన్నా ఒకటే కదా చేసింది, 10 చేస్తే ఆలోచిద్దాం, తప్పే ఉంది ఒకటి చేస్తే అనే రకం అని చెప్పి చాలామంది నేతలు బయటకు వచ్చి మాట్లాడతారు కూడా. నిజంగా ఒక పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి, కొన్ని కాలాల పాటు ప్రశాంతంగా పచ్చగా ఉండాలంటే ఆ కార్యకర్తలైనా, లేకపోతే ఓటర్లైనా, ఆ పార్టీ అయినా, నేతలైనా, ఎవరైనా సరే నిజంగా ప్రజల్లో ఆ నమ్మకం, బలం అక్కర్లేదా? ప్రజల్లో కనుక నమ్మకం లేకపోతే ఆ పార్టీ సర్వైవ్ అయ్యే ఇది ఉంటుందా? అంటే ఇప్పుడు మహిళలకి సాధికారత కోసమో, లేకపోతే మహిళా రిజర్వేషన్ల పేరుతోనో, ఇప్పుడు చాలా అంటే అసెంబ్లీ సీట్లు పెరిగితే, లోక్సభ సీట్లు పెరిగితే, మహిళా రిజర్వేషన్లు కనుక అమలైతే, సో నెక్స్ట్ లెవెల్లో అంటే పార్టీలో మహిళల యొక్క ప్రాధాన్యత బాగా పెరుగుద్ది. అలాంటి టైంలో మహిళలు రాజకీయాల్లోకి రావాలన్నా సో వాళ్ళకు ఒక నమ్మకం కల్పించాలి కదా. ఓకే, వీళ్ళు మహిళల్ని ఏమన్నా అంటే వెంటనే రియాక్ట్ అవుతున్నారు, సో ఇది జరుగుతుంది ఇక్కడ, రేపొద్దున మనకేమన్నా జరిగినా సరే వీళ్ళు చూసుకుంటారు అనే నమ్మకం జనాల్లో ఉండాలి కదా. అప్పుడే కదా అప్కమింగ్ లీడర్స్ అనేది వాళ్ళకి పార్టీ మీద నమ్మకం పుడుతుంది. అండ్ నెక్స్ట్ జనరేషన్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు విద్యార్థులు కావచ్చు, వాళ్ళందరికీ నమ్మకం కలగాలంటే ఇలాంటివి చేయాలా వద్దా? నిజంగా నేను గట్టిగా యాక్సెప్ట్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని సస్పెండ్ చేసి పార్టీ నుంచి చాలా మంచి పని చేశారు. అండ్ గట్టిగా అంటే పార్టీల గురించి ఆలోచించి, రాజకీయం గురించి ఆలోచించుకుంటే, ఒక మహిళ వివస్థ అయింది, ఆ అమ్మాయి బట్టలు లేకుండా ఆ అమ్మాయి అత్యంత దారుణంగా కొట్టారు. వాళ్ళకి రాజకీయ రంగు పోయడం కరెక్ట్ కాదు. నిజంగా అక్కడ ఒకవేళ పోలీసులు నిర్లక్ష్యం వహించారు, 5-6 గంటలు లేట్ చేశారు అని చాలామంది మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళకుండే ఏదైతే ఆ మల్లెల రమణమూర్తి అండ్ వాళ్ళ చెల్లి ఎవరైతే కొట్టారో ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా చేశారో, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక 4-5 గంటలు లాక్ చేయగలిగారు అంతే. అంతకు మించి ఎక్కువేం జరగలేదు. కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళందరూ సస్పెండ్ అయ్యారు, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, కటకటాల వెనక ఊచలు లెక్క పెడుతున్నారు. సో ఇలాంటి సంస్కృతి రావాలి, ఏ పార్టీ అయినా సరే ఇలాంటి సంస్కృతే రావాలి. తప్పు చేసిన వెంటనే పార్టీ నుంచి ఇటు అఫీషియల్గా వెంటనే వాళ్ళ మీద కనుక చర్యలు తీసుకుంటే, రేపొద్దున ఇంకొక రాజకీయ నాయకుడు కావచ్చు, మండల స్థాయిలో, పంచాయతీ స్థాయిలో, గ్రామ స్థాయిలో, లేకపోతే జిల్లా స్థాయిలో ఇంకొక రాజకీయ నాయకుడు తప్పు చేయాలంటే భయపడతాడు, వణికిపోతాడు. నిజంగా ఇలాంటివి జరిగితే వాళ్ళకి ఇన్స్టెంట్గా బుద్ధి వస్తుంది. లేదంటే కొన్ని పార్టీల్లాగా, లేదా వాళ్ళని గాలి వదిలేశారు అనుకోండి, ఒక తప్పు కాదులే 10 తప్పులు అయిన తర్వాత చూస్తున్నాం అనుకుంటే నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఫర్దర్ ఫ్యూచర్లో.